బాబాయ్ నమస్తే, నీ పేరు? నా పేరు బి రవికుమార్. బాబాయ్ ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము కూలి పని చేస్తామండి. పని చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికంటే ఇప్పుడు మన టాప్ పని సెంటర్లో లోటుగా ఉందండి. వర్క్ లేదు. ఒకరోజు దొరికితే ఒకరోజు దొరకట్లా. ఒకరోజు అయితే ఇసుక బాబులా అంటున్నారు. అది అలా ఉంది. అదే ఇసుకగానే అందితే మీకు పనులు డైలీ ఉంటాయి? డైలీ ఉంటాయి. ఎలా ఉంది ఇప్పుడు? మధ్య రేట్లని తగ్గిస్తున్నారు, ఎంత తగ్గినాయా లేకపోతే ఇంకా అలాగే రేట్లు ఉన్నాయా? ఓన్లీ 100 రూపాయల కోట తప్ప ఇవేవి తగ్గల. ఓకే, ఇప్పుడు అన్న మాట ప్రకారం ఇప్పుడు అన్నా క్యాన్లు రీఓపెన్ చేసి అన్నా క్యాన్లు ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అన్న గంటకి నేను వెళ్ళలేదండి, కానీ ఎప్పుడో ఒకసారి టిఫిన్కి వెళ్తాను. టిఫిన్ మాత్రం బాగానే ఉంది. ఎలా ఉంది భోజనం? అంత క్వాలిటీగానే ఉందా? మామూలుగా క్వాలిటీగానే ఉంది. అన్నముక్కలకి రోడ్డు మీద తిరిగిన వాళ్ళకి మనమంతా ఇల్లు పొల్లు ఉన్నాయి, మనం వెళ్ళమనుకో అన్నముక్కలకి బాగానే ఉంది. అదే అసలు 5 రూపాయలకి ఈ రోజు ఏమవుతుంది? ఏమి రాదు. ఏం రాదు, బాగానే ఉంది, పర్లా. ఇప్పుడు పెన్షన్లు పెంచారు, 4000 రూపాయలు అందుతున్నాయా ఇప్పుడు? అంతే, ఏంట్లో ఇబ్బందులు ఏమి లేవుగా? ఏం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాస్ బండ్ ఇస్తా అన్నారు, గ్యాస్ బండ్కి డబ్బులు వేస్తా అన్నారు. డబ్బులు వేయలేదు ఎందుకు? అది ఇంకా అది ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి అయిన వాళ్ళకి పడుతున్నాయి, అవన్న వాళ్ళకి చేయించుకోవాలని చెప్పి పెడుతున్నారు. ఖచ్చితంగా పడతాయి, ఆన్లైన్ అయిన తర్వాత పడతాయి. నాకైతే పడింది, నాకు పడలే. నాకు పడలా. ఆన్లైన్ అయితే పడద్ది. ఆన్లైన్ చేయించావా? చేయించాను. మరి ఖచ్చితంగా పడతాయి, ఒకేసారి ఒక్కొక్క దశలో పడతాయి. ఇప్పుడు ఫస్ట్ ఆన్లైన్ అయినాయి కదా, ఇప్పుడు మీరు మామూలు అమ్మఒడి వేస్తా అన్నారు, ఎందుకు వేయలేదు? ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం వచ్చి? ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. 6 నెలలు అయింది. 6 నెలలు అయింది అంతే. ఇది 7వ నెల. ఇది 7వ నెల. సరే, 7 నెలల్లో పోయిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడు అమ్మఒడి? ఇదే టైంలో 7వ నెలలో ఇచ్చాడు. 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ పథకాలు ఇవ్వాలా. ఇప్పుడు సంవత్సరం దాటలేదండి. జగన్ ఎక్కడైంది? 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు 4000 రూపాయలు పెన్షన్ పెంచారా? అది అందుతుంది అందరికీ? అంతే. ఓకే. రెండవదిగా గ్యాస్ బండ్లు ఫ్రీ అని చెప్పారా? ఇస్తున్నారా లేదా? నీ కళ్ళ ముందు చూసే కొంతమందికి అందినాయా లేదా? కొంతమందికి అందినాయి, నాకు అందలా. అదే కొంతమందికి అందినాయా అంటే అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల్లోనే సూపర్ 6 పథకాలు పెట్టారు. అందులో 3 పథకాలు అవలంబించారు కదా. అవును. మరి ఎవరు గొప్ప? ఆయనే గొప్ప. మరి అది ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది, 7వ నెల రన్నింగ్లో ఉంది. అయితే ఈ 7 నెలల పరిపాలనలో సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లడం మొదలుపెట్టేశారు. అసలు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేక వేరే దేశాల్లో ఉన్నారో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ 6 నెలల పరిపాలన సూపర్ 6 పథకాలు ఎక్కడ పక్కన పెట్టారు? కాస్త బుర్ర ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఈ 6 నెలల పాలనలో సూపర్ 6 పథకాలు ఆల్రెడీ 2 అవలంబించారు. ఏదైతే పెన్షన్ల పెంపు అని చెప్పి మాట ఇచ్చారు కదా, 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేస్తారని చెప్పారు కదా, అది సూపర్ 6లో ఒక పథకమే. నెక్స్ట్ దీపం పథకం. ఏదైతే దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చారు. ఇది కూడా సూపర్ 6లో పథకమే కదా. 6 నెలల్లోనే 2 పథకాలు అవలంబించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 7వ నెల 8వ నెలలో అమ్మఒడి ఇచ్చాడు. సో ఫస్ట్ పథకం అదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా, అన్న మాట ప్రకారం రావడంతోనే సూపర్ 6 పథకాల్లో ఒక పథకాన్ని అవలంబించారు. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేశారు. అంతేకాకుండా ఈ 4000 రూపాయల పెన్షన్ కూడా ఏదో దశల వారీగా 200 జగన్మోహన్ రెడ్డి లాగా 250 పెంచలా. అన్న మాట ప్రకారం 4000 రూపాయలు అక్షరాలు అందజేశారు. పాత బకాయి 3000 ప్లస్ కొత్తగా ఇస్తున్న పెన్షన్ 4000 రూపాయలు, 7000 రూపాయలు ఒకసారి ఇచ్చారు. ఇది సూపర్ 6లో పథకాలే కదా. అంతేకాకుండా అనేక అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారు, పోలవరం పునఃప్రారంభించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఏదైతే డిఎస్సి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో దాంట్లో డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు. ఎటు చూసుకున్న అభివృద్ధి తీసుకు అడుగులు ముందుకేసుకుంటే కూటమి ప్రభుత్వం వెళ్తుంటే బురద జల్లేలని ఒకే ఒక్క నెపంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం, ఇంకెవరో మీకు తెలిసిందే కదా, ఆ సాక్షి పేపరే కానీ సాక్షి టీవీయే కానీ కొన్ని అనుకూల మీడియా సంస్థలే కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కేవలం ఏదైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి కాన్సెప్ట్ అదే. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమీ లేదు.
కూటమి ప్రభుత్వం మీద విస్తృత స్థాయిలో బురద జల్లితే వీళ్ళు అలా పడుంటారు. మనం రాబోయే రోజులు అధికారం మందే అని చెప్పి ఒక భ్రమలో జీవించేస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరోసారి చూడండి. ఎటు చూసుకున్నా సరే అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి చేసాం, పథకాలు ఇచ్చేసాం అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఊరేగారు తప్ప కనీసం ప్రజల్లో కనీసం ఈ రోజున 150, 160 సీట్లు వచ్చినా మీకు ఈ రోజున 11 సీట్లు ఎందుకు వచ్చినాయి ఏమైనా ఆలోచించారా? మళ్ళీ ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం విమర్శించడం, చంద్రబాబు గారి పరిపాలన బాగోదని చెప్పి హేళన చేయడం ఏంటండి? ఆంధ్ర రాష్ట్రంలో మీరు మంచి చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యువతలో అలాగే ప్రశాంతంగా ఉన్నారు కదా. ఎన్ని చేసినా ఎన్ని దిగమింగుకుని అలా ప్రశాంతంగా ఉన్నారు కదా. ఏం మీరెందుకు ఎలా ఉండలేకపోతున్నారు? ఈ రోజున అన్నామల ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంది కదా. ఏమీ చేయకుండా ఏమీ లేదు. గ్రామాల్లో చూసుకున్న గ్రామ అభివృద్ధి పనుల కోసం 4,700 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనుల కింద రిలీజ్ చేశారు. ఇవన్నీ కనిపించట్లేదా? గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే జిల్లాల వారీగా అభివృద్ధి చెందుతుంది, జిల్లాల వారీగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని చెప్పి గ్రామాల్లో ముందు గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సమస్యలు తీర్చేలాగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఇంకేం చేయట్లా. నోరు ఉంది కదా అని చెప్పి ఏదో ఒక బురద జల్లేయాలి, ఇదే నమ్మేస్తారు ప్రజలు అనుకుంటే ఎలా? ఒకసారి చూడండి అండి, ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి, చూసి మాట్లాడండి. ఎవడో ఏది చెప్పి నమ్మేయడం కాదు. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని చెప్పి పక్కాగా నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడ్డు. ఇదేమయ్యా అంటే నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరు, అసెంబ్లీలో నాకు మాట్లాడగా నేను ఎందుకు వెళ్తా? ఏంటయ్యా మైక్ లేకపోతే వెళ్తే నువ్వు ప్రజా సమస్యల గురించి పోరాడతావా, లేకపోతే నా మైక్ ఇస్తాను వెళ్ళి అని చెప్పి అంటావా? నువ్వు ఆ రోజున అసెంబ్లీకి వెళ్ళి ఉంటావైతే నీ లెక్కలన్నీ బయటపడేవి, లెక్కలు నిజంగా నువ్వు తప్పు చేయనోడు అయితే నిజంగా ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. ఈరోజు ప్రతి శాఖలో అవినీతులే. ఏ శాఖను టచ్ చేసి ఏ శాఖలో ఏదైనా జరిగిందని చెప్పి లాగితే తీగ లాగితే డొంక కదులుతూ ఉంది. ఎటు చూసుకున్నా మద్యంలో కుంభకోణాలు, ఇసుకలో కుంభకోణాలు, ఎటు చూసినా కుంభకోణాలు. ఇది కాకుండా విదేశాల్లో 1,750 కోట్ల రూపాయలు లంచం. ఇదేనయ్యా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి నువ్వు పేరు ప్రఖ్యాతలుగా తెచ్చుకున్నటువంటి పథకాలంటే ఇదేనా? ప్రజలకు మంచి చేసిందంటే ఇదేనా? నువ్వు మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శించడం, నీ పార్టీ నాయకులు మళ్ళీ కూటమి ప్రభుత్వం విమర్శించడం, నీ పార్టీ కార్యకర్తలు మళ్ళీ కూటమి ప్రభుత్వం విమర్శించడం. ఎక్కడ అభివృద్ధి అంటున్నారు? ఏం అభివృద్ధి చేసావు నువ్వు? అభివృద్ధి అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా రాజధాని పనులు పునఃప్రారంభించి అమరావతిని మళ్ళీ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు, ఇంకా 30,000 కోట్ల రూపాయలకి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి అనేది జరిగితేనే కదా. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉండాలి. ఆ రాజధాని అభివృద్ధి చెందితేనే అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తారు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం, మన ట్యాక్స్లు అనేక మంది పే చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రానికి ట్యాక్స్ పే చేసుకుంటే సరిపోద్ది. ఎటు చూసుకున్న సంపద మన దగ్గరే ఉంటుంది కదా, మన రూపాయి మన దగ్గరే ఉంటుంది కదా, ఖర్చులు కూడా తగ్గుతాయి కదా. ఈ రోజున అనేక రకాల ఖర్చులు పెరిగిపోయి అని చెప్పి మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే కదా. ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామంటే నిజంగా ఈ 6 నెలలు ఏం చేసిందో ఒకసారి ఆలోచించండి. కనీసం గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని మినిమం 1 సంవత్సరమైనా వేచి చూడాలి. ఈ సంవత్సరంలో లెక్కలో డొక్కలని బయటపడతా ఉంటాయి. ఒకవేళ నిజంగా పరిపాలన బాగోకపోతే అరే నిజమేరా అని చెప్పి మేము కూడా మాట్లాడతాం. అన్న మాట ప్రకారం చేసుకుంటూ వస్తుంది కదా. ఏ పని చేయలేదు, ఉచిత ఇసుక అని చెప్పి ఉచిత ఇసుకను అవలంబిస్తూ ఉన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తున్నా మద్యం రేట్లు తగ్గించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రతిదీ చేసుకుంటూ వస్తుంది కదా. డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు, డిఎస్సి కోచింగ్లు ఇప్పిస్తూ ఉంది. రాబోయే రోజులు అలా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైతే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా అట్లని భర్తీ చేసే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. ఇంకేంటండి, ఎవడైనా బురద చల్లడం అంటే బాగా ఇష్టం అయిపోయింది అంతే. అంటే ఎవరు విమర్శించేవాళ్ళు లేరు, మేము ఏదైనా రాస్తాం, మేము ఏదైనా చేస్తామని చెప్పి విస్తృత స్థాయిలో పిచ్చి రాతలు రాయడం, నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. కోట ప్రభుత్వం చేసే పనులకి సహకరించలేదని ప్రశాంతంగా కూర్చోండి అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు చేస్తే చూస్తున్నాం కదా. చాలామంది ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి తిట్టేసాము, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసిన వాళ్ళ పరిస్థితులు ఏమవుతా ఉన్నాయి? అరెస్ట్ అవుతా ఉన్నారు, జైల్లో ఊసలు ఎక్కడతా ఉన్నారు. ఎందుకు వచ్చింది మనకి? అయితే కుదిరితే మంచి మాటలు చెప్పండి, ప్రశాంతంగా కూర్చొని అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు మాత్రం చేయకండి.